హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో రౌండ్ నెక్ అనేది డీప్గా తీసినా సరే ఇలా యూ షేప్లో పర్ఫెక్ట్గా ఎలా రావాలో చూద్దాం. నేను షోల్డర్స్ జాయిన్ చేసి నెక్ స్టిచ్చింగ్ చేసుకున్నాక షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. నేను చెప్పినట్టుగా మీరు కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే షోల్డర్స్ అనేవి జారకుండా, కింద డీప్ తీసినా కూడా షోల్డర్స్ జారకుండా కూడా నీట్గా వస్తుంది. నేను ఈ షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తున్నాను. షోల్డర్స్ అనేవి దగ్గరగా, కింద వచ్చేసరికి డీప్గా ఉంటుంది. సో ఇప్పుడు కటింగ్ అనేది ఎలానో ఈ వీడియోలో చూద్దాం. కటింగ్ వచ్చేసరికి నెక్ పైన అనేది 2.5 తీసుకుంటున్నాను. నెక్ విడ్త్ 2.5 పైన, కిందికి వచ్చేసరికి 3 తీసుకుంటున్నాను. నెక్ లెంత్ వచ్చేసి 8 తీసుకుంటున్నాను. ఇది బ్యాక్ నెక్. మనకు ఫ్రంట్ కావాలనుకుంటే 6 కానీ 7 కానీ తీసుకున్న డీప్ అనేది వస్తుంది. కింద నెక్ విడ్త్ అనేది 3 తీసుకుంటే సరిపోతుంది. పైన తీసుకున్న దానికి నేను 1/2 ఇంచ్ ఎక్కువగా తీసుకుంటున్నాను. తీసుకున్నా కూడా షోల్డర్స్ అనేవి జారు. దీన్ని పైకి లైన్ ఒక డ్రా చేసుకొని రౌండ్గా మళ్ళీ మార్క్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా స్కేల్ సాయంతో కానీ, లేదంటే ఈ కింద నుంచి 1 ఇంచ్ మార్క్ చేసుకున్నా కూడా అంతే రౌండ్గా వస్తుంది. చూసారా, వీడియోలో చూపించినట్టుగా కూడా అలా రౌండ్గా తీసుకొని డీప్గా తీసుకున్నా కూడా మనం పైన 2.5 తీసుకుని కింద 3 తీసుకున్నాం కాబట్టి షోల్డర్స్ అనేవి జారు. కింది వైపున కూడా అదే రౌండ్గా మార్కింగ్ చేసుకున్నాక పైన పూర్తిగా కట్ చేయకుండా, మనకు కొత్త వాళ్ళైతే పైన పూర్తిగా కట్ చేయొద్దండి. కట్ చేస్తే మనకి కుట్టడానికి వీలుగా ఉండదు. అందుకని పైన పూర్తిగా 1 ఇంచ్ కింద వరకు ఉంచుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. కింద కట్ చేసుకునేటప్పుడు కూడా మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో ఆ మార్క్ చేసుకున్న దాని పక్కన కానీ దానిపైన సరే కట్ చేసుకున్న నీట్గా వస్తుంది. నేను సైడ్కి కూడా 1/2 ఇంచ్ అనేది తీసుకొని రౌండ్ తీశాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. దీన్ని ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో అనేది చూద్దాము. ఈ బక్రం షీట్ని మనము లైనింగ్ క్లాత్కి ఐరన్ చేసుకొని పెట్టుకున్నాను. ఐరన్ చేసుకున్న తర్వాత సైడ్కి ఇలా కుట్టుకోవాలి. ఇది హెమ్మింగ్ చేసుకోవచ్చు. ఇది లోపల సైడే ఉంటుంది కాబట్టి మనం ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే హెమ్మింగ్ చేసుకోవడానికైనా కుట్టు వేసుకోవడానికైనా కూడా ఈజీ అవుతుంది. దాని చుట్టూ కూడా నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇది లోపల సైడ్ వెళ్ళిపోతుంది. పూర్తిగా ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఏదైనా ఉంటే కట్ చేసుకోండి. ఈ కట్ చేసుకున్న నెక్ని ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్కి ఎలా అటాచ్ చేయాలో చూద్దాం. దీన్ని మధ్యలోకి టక్స్ పెట్టుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ ఫ్యాబ్రిక్కి కూడా సేమ్ ఇలానే టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని ఈ నెక్ మనము కట్ చేసుకున్న నెక్ని మధ్యలోకి స్టిచ్చింగ్ చేసుకోవాలి. మధ్యలోకి ఎందుకు స్టిచ్చింగ్ చేసుకోవాలి అని అంటే ఎటు మనం కుడుతున్నప్పుడు జారకుండా ఉంటుంది. పిన్స్ పెట్టుకుంటే క్లాత్కి ఏమైనా అవి జారుతున్నప్పుడు క్లాత్కి హోల్స్ పడే అవకాశం ఉంటుంది కాబట్టి మధ్యలో అలా స్టిచ్చింగ్ చేసుకున్నాం అనుకోండి, అది కట్ చేసుకుంటాం కాబట్టి ఏం కాదు, మనం మళ్ళీ కుట్టు విప్పాల్సిన అవసరం లేదు. కొత్త వాళ్ళకైతే ఇది ఈజీగా ఉపయోగపడుతుంది. తర్వాత మనము కట్ చేసుకున్న రౌండ్ బక్రం పైన కూడా ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. రౌండ్ తిరిగేటప్పుడు కొంచెం క్లాత్ని పక్కకు జరుపుకుంటూ మెల్లిగా రౌండ్గా వచ్చేటట్టు కుట్టుకోవాలి. నేను చెప్పిన విధంగా కటింగ్ కానీ మెజర్మెంట్స్ తీసుకొని కుడితే కొత్త వాళ్ళు కూడా భుజాలు జారకుండా
కుట్టుకోవచ్చు. రౌండ్ తిరిగేటప్పుడు మాత్రం ఫ్యాబ్రిక్ని కొంచెం జరుపుకుంటూ నిమ్మలంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. రౌండ్గా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఎక్కడైతే స్టిచ్చింగ్ చేసుకున్నామో దాని పక్కన టోటల్గా కట్ చేసుకోవాలి. నేను ఒకటే స్టిచ్చింగ్ వేసుకున్నాను, సరిపోతుంది ఒక స్టిచ్ వేసుకున్నా కూడా. టోటల్గా అలా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో టక్స్ పెట్టుకోవాలి. మధ్యలో ఇలా కటింగ్ చేసుకుంటే మనకు రౌండ్ షేప్ అనేది ఈజీగా తిరగడానికి వీలుంటుంది. కుట్టు వేసినా కూడా ఈజీగా కుట్టు అనేది దానిపైన వస్తుంది. టోటల్గా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మధ్యలో టక్స్ పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత దాన్ని ఇలా రివర్స్ చేసుకొని లోపలికి అనుకొని దానిపైన ఒక స్టిచ్చింగ్ వేసుకుంటే సరిపోతుంది. నేను చెప్పిన పద్ధతిలో కుట్టుకుంటే హెమ్మింగ్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు. దానిపైన మరలా ఒక స్టిచ్చింగ్ వేసుకున్నా కూడా నీట్గా కనిపిస్తుంది. దాన్ని మెల్లిగా లోపలికి తోచుకుంటూ పైన స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూసారా ఎంత రౌండ్గా, కింద డీప్ తీసినా కూడా రౌండ్గా వస్తుంది. యూ షేప్లో, పర్ఫెక్ట్ యూ షేప్లో వస్తుంది. మనం షోల్డర్స్ జాయిన్ చేసుకున్న తర్వాత కూడా షోల్డర్స్ అనేవి జారవు. తర్వాత మనం దీన్ని హెమ్మింగ్ చేసుకోకపోయినా బాగుంటుంది, నీట్గా కనిపిస్తుంది. నేను హెమ్మింగ్ చేసుకోలేదు, పై వైపున ఇలా ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకున్నాను. హెమ్మింగ్ చేసుకోకుండా స్టిచ్చింగ్ చేసుకున్నా కూడా చూడండి నీట్గా